వర్షం నమోదవుతుందో చూసాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎక్కువగా మాట్లాడుకుంటోంది తెలంగాణకి. సో ఈ క్రమంలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి ముందుకు వస్తుంది ఆర్టీవీ. హియర్ ఇస్ ద వెదర్ అప్డేట్ కి సంబంధించి. ఎందుకంటే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు బిగ్ అలర్ట్ ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మరో 2 గంటల్లో కుండపోత వర్షం కురవబోతుందా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఆ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు, మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే రెడ్ అలర్ట్ ఉంది. కామారెడ్డికి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ at isolated places అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఒకసారి ఈ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు. కామారెడ్డికి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇదిగోండి మీరు చూడొచ్చు, కామారెడ్డికి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తుంది, రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్కి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. మిగిలిన ప్రాంతాలకి కౌనమి, మాస్వాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్, మహబూబాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఒక్కసారి రిపోర్ట్ ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ తో పాటు కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. కరీంనగర్ కి రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. దాంతో పాటు ఇటు నిజామాబాద్ కి సంబంధించి కూడా సబ్జెక్ట్ ద కరెక్షన్, నిజామాబాద్ కి సంబంధించి కూడా ఆల్రెడీ అలర్ట్ ఉంది. మెదక్ తో పాటు ములుగు, నిర్మల్, నిజామాబాద్, ఇదిగో నిజామాబాద్ కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ కూడా ఇటు రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. పెద్దపల్లికు ఆరెంజ్ అలర్ట్, రాజన్న సిరిసిల్లకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. సంగారెడ్డికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు నిజామాబాద్ కి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం ఈ అలర్ట్స్ ని జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు నిజామాబాద్ అలాగే మెదక్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ఇది. ఆ అలర్ట్ కి సంబంధించిన రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేరుగా అక్కడికి లొకేషన్స్కి వెళ్ళిపోదాం. లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు చంద్రశేఖర్ అలాగే మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే రవి కూడా ఆదిలాబాద్ నుంచి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి చంద్రశేఖర్, మెదక్ నుంచి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మహేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సందర్భం, ఎటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఈ క్రమంలో ప్రస్తుతం భారీ వర్షం పడితే కనుక ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది మహేష్ అడిగి తెలుసుకుందాం. ముందు మహేష్, ప్రస్తుతం భారీ వర్షాలకు సంబంధించి చర్చ జరుగుతున్న వేళ అధికారులు ఏ స్థాయిలో అప్రమత్తం అయ్యారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మహేష్? ఖచ్చితంగా సార్, ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాను వర్షంతో కుదిపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షానికి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు బెంబలిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క విపరీతమైన వర్షం కురవడంతో ఈ యొక్క నదులు ఉప్పొంగిన పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వాగులు, వంకలు కూడా ఉప్పొంగాయి. దీనికి సంబంధించిన కాలువలు కూడా కొట్టుకపోయిన పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే మనం చూడొచ్చు, మెదక్లో చూస్తుంటే హవేలీ గన్పూర్కి సంబంధించిన గ్రామాలు, సర్దన కావచ్చు, స్థానికి సంబంధించిన ఒక తండాలకు సంబంధించిన వారు కూడా వాళ్ళని మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ యొక్క జిల్లా అధికారులు చేపట్టారు. అంటే అక్కడ చూస్తుంటే ఇక రోడ్లు కొట్టుకపోయే పరిస్థితి ఉందంటే 22 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం ఇది మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వర్షం పడడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వర్షాలు పడాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కప్పతల్లో ఆడే ఒక ఆచారం ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి అంటే అందరూ కూడా బెంబెలెత్తే విధంగా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రివ్యూ కూడా చేశారు, అంటే ఏరియల్ సర్వే చేశారు. ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవాలి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా రివ్యూ. దీనికి సంబంధించి ప్రతి ఒక్క అధికారులు అలసత్వం వహించకుండా నేరుగా రైతుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కావచ్చు, వీరందరూ కూడా, అదేవిధంగా కేఏ పాల్ కూడా వచ్చిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీరు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు, వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ₹1 కోటి అనౌన్స్ చేయడం ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ విలువ కాదని చెప్పి ప్రధానంగా రఘునందన్ రావు కూడా ఒక ఘాటుగా స్పందించారు. ఎందుకంటే ఒక నష్టపోయిన రైతులకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ప్యాకేజ్ ఇస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారు. కానీ ఒక వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి ₹1 కోటి అనౌన్స్ చేయడం అంటే ఏం చెప్పి ఒక మొట్టికాయలు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లాలో కూడా
10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాలు కూడా జలదిగ్బంధంలో, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా జలదిగ్బంధంలో అంటే ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పటికైనా వర్షం ఈ రోజు వరుడు కరుణించాడు. ఈ రాత్రి సమయంలో మళ్ళీ వర్షం వస్తే ప్రజలు అయోమయం అయ్యే పరిస్థితి ఉంది. మహేష్, ఇప్పటికే అలర్ట్ ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మెదక్కి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కొద్దిసేపటి క్రితం ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ లో మెన్షన్ చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ భారీ వర్షాలు నమోదైతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి సహాయక చర్యలకు దిగడం జరుగుతుంది, డీటెయిల్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నేను కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ కి సంబంధించి కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ కావచ్చు, ఆ డౌన్ అంటే నిజామాబాద్ వరకు కూడా అక్కడ కూడా కొన్ని అలర్ట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి రెడ్ అలర్ట్ ఉంది. రిమెంబర్ రెడ్ అలర్ట్. లాస్ట్ లో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఒకసారి కరీంనగర్ వెళ్ళబోతున్నాను. కరీంనగర్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు ఉదయం 8:30 వరకు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది ఈ రాత్రికి? బహుశా ఎందుకంటే అలర్ట్ ఇచ్చిన సందర్భంలో భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం భారీ వర్షం పడితే కనుక ఎటువంటి చర్యలు దిగేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు? చంద్రశేఖర్. ఎస్ సచిన్, గత 2 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం ముఖ్యంగా మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మనం మధ్యాహ్నం సమయానికి నిన్న ఎవరైతే అప్పర్ మానేర్ డ్యామ్ నర్మాల వద్ద చిక్కుకున్నారో 7 రైతులను కాపాడడం జరిగింది. ఒకరు గల్లంతయ్యారు. మరొక అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్లారెడ్డిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి దిలీప్ అనేటువంటి రైతును నిన్న రాత్రి ప్రవీణ్ అనేటువంటి రైతును కాపాడడం జరిగింది. ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది ఉంటుందో ఇప్పటికే ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి ఇన్ఫ్లోని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా SRSP నుంచి 39 గేట్లు ఎత్తివేయడంతో దాదాపు అత్యధిక సంఖ్యలో భారీ నీరు దిగువ స్థాయికి వచ్చేది గోదావరికి ప్రవహిస్తుంది. ఇప్పటికే ఫ్లడ్ ఫ్లో క్లీనర్ ద్వారా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ కి చేరుకోవడం జరిగింది. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 27 TMCలు అయితే 21 TMCలు చేరింది. 17 గేట్లు ఎత్తేశారు. దీంతో దిగువ స్థాయికి లోయర్ మానే డ్యామ్ కి నీరు విడుదలవుతుంది. ఇప్పటికే 10 TMCలు క్రాస్ అయిపోయింది. అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్, SP, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మల్లాపూర్, రాయికల్, ఇటికాల, ధర్మపురిలో మెట్ల వరకు చేరుకుంది. ఎందుకంటే ఒకవైపు రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి సైతం దాదాపుగా 75,000 పైన క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో ఇన్ఫ్లో వస్తుంటే 55,000 పైగా క్యూసెక్లు వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. ఒకవైపు జలకళను సంతరించుకున్నాయి శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మానే డ్యామ్, అప్పర్ మానే డ్యామ్, మిడ్ మానేర్ ఈ ప్రాజెక్టులతో పాటు అన్నపూర్ణ ప్రాజెక్ట్ నుంచి సైతం అత్యధికంగా దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. పశువుల కాపర్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, పశువులకి తోలుకొని వెళ్ళొద్దు, ఎందుకంటే వరద నీటిలో చిక్కుకుంటారు. వ్యవసాయ పనులకి రైతులు సైతం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి సూచించడం జరిగింది. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మల్లాపూర్, వాల్గొండ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. SRSP నుంచి 39 గేట్లు విడుదల చేశారు కాబట్టి అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మరొక వైపు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇటు పెద్దపల్లి జిల్లా నందిమేడారము, ధర్మారము ఈ ప్రాంతం నుంచి రామడుగు ప్రాంతానికి ప్రవహిస్తుంది. మరొక వైపు బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి కొదురుపాక వద్ద ఉన్నటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టు సైతం గేట్లు ఎత్తివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి పోలీస్, రెవెన్యూ, ఫైర్ ఈ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఎందుకంటే 3 గంటల వరకు, దాదాపు ఈ రోజు 3 గంటల వరకు నిరంతరం ఎడతెరిపి లేకుండా వర్షం వివిధ ప్రాంతాల్లో కురిసినటువంటి పరిస్థితిని ఒక్కసారిగా మనం దృష్టిలో ఉంచుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ కావద్దు అని చెప్పేసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలర్ట్ ప్రకటించడం జరిగింది.
సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్ లో ప్రయత్నం చేయండి. ఇటు ఆదిలాబాద్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆదిలాబాద్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు చూసుకుంటే నిర్మల్లో కూడా భారీ వర్షం మనం చూసాం. గత 2 రోజులుగా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఉత్తర తెలంగాణ మీద కన్నా అంటే ఉత్తర పశ్చిమ తెలంగాణకు మధ్యలో వాయువ్య తెలంగాణ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వాయువ్య పశ్చిమ తెలంగాణ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపించింది. ఈ క్రమంలో ఇటు మా ప్రతినిధి రవినాథ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఉత్తర తెలంగాణ మీద బీభత్సమైన వర్ష ప్రభావం ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఒకవేళ రాత్రి కనుక భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా ఇటు చూసాం కామారెడ్డి కావచ్చు, లేకపోతే డౌన్ నిర్మల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, నిన్న 2 రోజులకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఒకవేళ ఈ రోజు రాత్రికి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి రవి? ఎస్ సచిన్, ప్రధానంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇటు పశ్చిమ తెలంగాణ కూడా వర్షానికి ఇటు వరదలకు అల్లాడిపోతుందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి నుండి మొదలుకొని నిర్మల్ వరకు ఎటు చూసిన వరద బీభత్సం కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజామాబాద్ లో భారీ వర్షాలు కనుక కురిస్తే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేరుగా గోదావరి నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుతాయి. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం నుంచి భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం వరకు ఎటు చూసినా కూడా వరద కనబడుతుంది. వరదతో ఒక రకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కనుక గమనించినట్టు కనుక అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గ్రీన్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు అటు క్రాంతి కూడా ఇప్పటికే పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా నిన్న 4 మండలాల్లో అంటే వాతావరణ శాఖ చెప్పడానికంటే ముందే 4 మండలాల్లో భీకరమైన వర్షం కురిసింది. భీకరమైన వర్షానికి వాగులు, వంకలు, కనెక్టివిటీ బ్రిడ్జ్లు ఎక్కడిదక్కడ స్తంభించిన పరిస్థితి, రోడ్లు తెగిపోయిన పరిస్థితి కనబడింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరిన పరిస్థితి కనబడింది. జయనత్ లాంటి ఆ మండల కేంద్రంలో కూడా నేరుగా ఇళ్లలో నీరు చేరిన పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ జిల్లా కనుక చూస్తే నిర్మల్ జిల్లా కేంద్రం అంతా నిన్న అల్లాడిపోయిన పరిస్థితి. నిన్న 2 గంటల నుంచి చూసుకున్నప్పుడు కూడా ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, లేకపోతే ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ ఉంది. అంటే ఉత్తర తెలంగాణలో ఉత్తర భాగంలో కూడా ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు నిజామాబాద్ డౌన్ నార్త్కి వచ్చిన సందర్భాలు ఇటు కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. సారీ అయ్యా. సో ఈ క్రమంలో ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్, మెదక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మెదక్లో వర్షం పడే సూచనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్, ప్రస్తుతం మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉంది? నిన్నటి లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే మొన్నటి నుంచి మనం చూసాం పరిస్థితులు ఎలా ఉన్నాయండి? సో ఈ క్రమంలో ఒకవేళ భారీ వర్షాలు నమోదైతే అక్కడ కూడా సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సో ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత అధికారుల చర్యలు ఎటువంటి వేగం పుంజుకుంది? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ యొక్క వరుణుడు కరుణిస్తే రేపు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో నష్టపోయిన రైతులను కావచ్చు, పంట పొలాలను కావచ్చు పరిశీలించడానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారికి ఎంత నష్టమైంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లే వర్షం కురిస్తే రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం సిద్దిపేటలో చిరుజల్లులతో మళ్ళీ మొదలైంది. మరి మెదక్లో కూడా చిరుజల్లులతో కూడా మొదలైనట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా అవసరం ఉంటేనే అత్యవసర పరిస్థితిని బయటికి రావాలని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్నారు. సూచనలు ఖచ్చితంగా ఒక ప్రజలు పాటించాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్న పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జిల్లా మొత్తం కూడా కుదిపేసినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతుండటంతో ఈ యొక్క అల్పపీడనం వల్ల ఇటువంటి ధోని రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వరుణుడు కరుణిస్తే గానీ ప్రజలకు ఒక శ్రీరామ రక్షగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇటువంటి యొక్క విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పి ప్రధానంగా వయసు పెద్దవాడిన వారు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ వర్షాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఇటువంటి వర్షాన్ని ఇప్పుడే చూస్తున్నామని చెప్పి ప్రధానంగా మనం గ్రామీణ ప్రాంతంలో మనం రిపోర్టింగ్ పోయినప్పుడు కూడా చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రోజు వరుణుడు కరుణిస్తే రైతులకు ఒక ఊరట కలిగే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. సజిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి నేను చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందని మీరు చెప్తున్న క్రమంలో ఇటు కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే కరీంనగర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ దాదాపుగా 2 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అవకాశం ఉందంటూ కాస్త సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో హన్మకొండలో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే మరి ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ నుంచి చూసుకుంటే అక్కడి నుంచి ఇంపాక్ట్ ఇటు ఉందా, ఇటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, దాదాపుగా 2-3 రోజులుగా దాదాపు 2-3 రోజులుగా దీనికి సంబంధించి కంటిన్యూస్ గా మీరు రిపోర్టింగ్ చేస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ముంపు సమస్య ఉంది, అండ్ ఇప్పుడు అధికారులు రంగప్రవేశం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది, ఆ సమస్యను ఎలా మిటిగేట్ చేయడం జరుగుతోంది? చంద్రశేఖర్, ఒకవేళ ఇప్పటికిప్పుడు భారీ వర్షం పడితే, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి భారీ వర్షం పడితే దాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలకు దిగుతున్నారు, ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది చంద్రశేఖర్? సచిన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చూస్తే ఒక్కసారి ఇది వాటర్ హబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కురిసినటువంటి వర్షాల కంటే ఇతర ప్రాంతాల్లో ఒక్కసారి కామారెడ్డి ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతోని అప్పర్ మానేట్ డ్యామ్ నర్మాల వద్ద ఉంది. దానికి కెపాసిటీ 2 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు పూర్తి ప్రవహిస్తుంది. దానిలో భాగంగానే 7 రైతులు చిక్కుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు 40 గంటల సమయం పట్టింది. మరొక వైపు ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అత్యధికంగా వస్తున్నాయని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం, 39 గేట్లు విడుదల చేయడం జరిగింది. అలాగే కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి నీరు, అలా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీళ్లు సైతం ఇటు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ ఇతర సైతం పరిశీలించడం జరిగింది. అక్కడ 20 టీఎంసీల కెపాసిటీ అయితే 17 టీఎంసీలు రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి సైతం అత్యధికంగా దిగువ ప్రాంతానికి గోదావరిలో విడుదల చేయడం జరిగింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంతం ఒకవైపు, మానేరు పరివాహ ప్రాంతం ఒకవైపు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు ఇటు మెట్పల్లి, కొరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, వాల్గొండ ప్రాంతంలో, అలాగే రాయకల్ మండలంకి వచ్చేసరికి ఇటికాల, ఇక ధర్మపురి గోదావరికి సంబంధించి మెట్ల వైపుకి వచ్చేసింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి గంభీరపేట్, ముస్తాబాద్ సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు, అలాగే సిరిసిల్లకు సంబంధించి ఇల్లంతకుంట మండలం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచించడం జరిగింది. ఇటు కరీంనగర్, జమ్మికుంట, లోయర్ మానే డ్యామ్ సంబంధించి తిమ్మాపూర్, మానకొండకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళు రంగంలో దిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించినటువంటి విషయం నిజమే. ఖచ్చితంగా ఇదే టెంపో, ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఇదే కమిట్మెంట్ తో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. సచిన్, రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. నేను మళ్ళీ ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆదిలాబాద్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ, ఎందుకంటే మాట్లాడుకునే సందర్భం ఉంటుంది, ఉత్తర తెలంగాణలో కనుక భారీ వర్షం పడితే ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయని. ఎందుకంటే స్వర్ణ ప్రాజెక్ట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, వాగుకి గండిపడిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకా అక్కడ అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇబ్బందికర వాతావరణం గుర్తించడం జరిగింది, అసలు గుర్తించారా లేదా దీనికి సంబంధించి? ఎందుకంటే వన్స్ అటువంటి పరిస్థితులు ఎదురైతే కనుక ముందుగా వాటిని మిటిగేట్ చేయలేదు, ముందుగా వాటిని క్లియర్ చేయకపోతే పరిస్థితులు రాత్రికి మరింత దారుణంగా మారుతాయి. ఎందుకంటే కనిపించదు, ఎక్కడ గడ్డిపడిందో తెలియదు, ఊర్లు కొట్టుకుపోతూ ఉంటాయి, ఊర్లని ఈ లోతట్టు ప్రాంతాన్ని వర్షపు నీరు, వరద నీరు ముంచేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు దిగడం జరిగింది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, ఉదయం ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం మనం మాట్లాడుకున్నాం,
స్వర్ణ వాక్కి సంబంధించి గండి పడింది అని చెప్పి అటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా? వాటిని గుర్తించారా? ఆ గంటలు పూడ్చే ప్రయత్నం జరుగుతుందా? దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇప్పుడు కనుక వాటిని సాల్వ్ చేసుకోలేకపోతే భారీ వర్షం పడితే మళ్ళీ అవి ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి గంటలు కొట్టడానికి ఆస్కారం చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ క్రమంలో మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తోంది? ఎటువంటి కార్యాచరణకు దిగింది రవి? సచిన్, అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వరద అప్డేట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ తెలంగాణ వరకు. అయితే ప్రస్తుతానికి స్వర్ణ ఎడమ కెనాల్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ రోజు గండిపడ్డ పరిస్థితి. దానికి సంబంధించి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపుగా 3 నుంచి 500 ఎకరాల భూమిలో పండించిన ఎవరైతే పంట నష్టం ఉందో పంట నష్టం జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ లో భారీగా పంట నష్టం జరిగింది. భారీగా వరదలు వేటబారిన పరిస్థితి, పొలాల్లో వేట పెట్టిన పరిస్థితి కనబడింది. ఇటు మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కనెక్టివిటీ కట్ అయింది. కనెక్టివిటీ కట్ అవడంతో పాటు 1000 ఎకరాల భూమిలో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి. జిల్లా ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు స్థానిక అధికారులను కూడా పూర్తి సన్నద్ధంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సమస్య ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. అయితే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. ఎప్పటికప్పుడు అధికారులు, ఇరిగేషన్ అధికారులు మానిటరింగ్ చేస్తూ కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి. 40 గేట్లు ఎత్తి కిందికి 4 లక్షల పైచీలకు క్యూసెక్ నీళ్లను వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు మనం చూసాం, ప్రధానంగా గోదావరి నదీ తీరాన చిక్కుకున్న ఎవరైతే బర్ల కాపరి ఉన్నారో బర్ల కాపరికి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన ప్రతి అంశం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టింది. ఇటువంటి వాళ్ళు అందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చేపల పట్టే వేటగాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుక అయితే అధికారులందరూ కూడా ప్రభుత్వం సూచన మేరకు ఇటు సెలవులన్నీ ఎవరు సెలవులకు వెళ్లకుండా, ఒకవేళ సెలవులు ఇస్తే క్యాన్సిల్ చేసి అందరూ ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫీల్డ్ స్థాయిలో అధికారులు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు సిఎస్ఐతో పాటు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను కూడా నియమించి క్లోజ్ గా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రీన్ అలర్ట్ ఉన్న కారణంగా ఎప్పటికప్పుడు వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సచిన్. రైట్ రవి, చంద్రశేఖర్ సార్ మీ లైన్ లో ప్రయత్నించండి. మెదక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మెదక్లో వర్షం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ప్రజల్లో ఎటువంటి భయాందోళన వ్యక్తమవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్, ప్రస్తుతం మెదక్లో వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నేను చూస్తున్నాను మీ గొడుగు నుంచి వాటర్ డిప్ అవడం, అంటే వాటర్ ప్రస్తుతం వర్షానికి సంబంధించి వర్షం పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి క్రమంలో అక్కడ ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది ప్రజల్లో, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి మహేష్? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే వాతావరణ శాఖ కూడా 2-3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ రోజు వర్షం ఈవినింగ్ వరకు వర్షం పడ్డది. వర్షం పడి ఇప్పుడు వర్షం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సచిన్. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన సంఘటన మనం చూసాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పటికే నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మెదక్ పట్టణ కేంద్రంలో కూడా ఒక ఫంక్షన్ హాల్ కూడా చేర్చిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఇంకా వేరే ఎవరున్నా కూడా వాళ్ళని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వరకు, చెరువుల కింద ఉండేవారు కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్లు దాని కింది స్థాయి పనిచేసే ఉన్నతాధికారులకు కూడా ఒక ఆర్డర్
చేశారు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఇటు జిల్లా స్థాయి వరకు పనిచేసే అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు మానిటరింగ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకున్న సమస్యలను ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చేరవేయాలి, ప్రభుత్వ అధికారులకు చెప్పాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు కూడా ఇటు ఉన్నతాధికారులు సహకరించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే బయటికి అత్యవసర పరిస్థితి అయితే బయటికి రావాలని చెప్పి ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఆ సూచనలు ఖచ్చితంగా పాటించి అధికారులు చెప్పే యొక్క సూచనలు పాటించుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడిప్పుడే వర్షం మళ్ళీ మొదలైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. సజిన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరొక్కసారి చెప్పడం జరుగుతోంది, ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మిమ్మల్ని భయపెట్టడానికో కాదు. ఇటు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు ఇస్తుంది, ఎటువంటి సలహాలు ఇస్తుంది, వాటిని మీ ముందు ఉంచడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, మీకు వీలైనంత కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. బాబు, మీ ఏరియాలో ఆరెంజ్ అలర్ట్ ఉందంట, మీ ఏరియాలో ఎల్లో అలర్ట్ ఉందంట, మీ ఏరియాలో ఫలానా అలర్ట్ అంటే మీ ఏరియాలో రెడ్ అలర్ట్ ఉందంట అని చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్. ఎస్, నిజామాబాద్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఇప్పటికే అలర్ట్ని జారీ చేస్తుంది. పాసిబుల్ ఒక స్టిల్ ఫ్రేమ్ ఇచ్చే ప్రయత్నం చేయండి నిజామాబాద్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ అలర్ట్స్ని ఇచ్చింది నిజామాబాద్కి. మీరు చూడొచ్చు ఆరెంజ్ అలర్ట్ అండ్ జగిత్యాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది, నిజామాబాద్కి రెడ్ అలర్ట్ ఉంది. ఒక్కసారి నిజామాబాద్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు జారీ చేస్తుంది. అంటే ఏం జరగచ్చు, నిజామాబాద్లో ఏం జరిగే అవకాశం ఉంటుంది, రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షాల కారణంగా ఏం జరగచ్చు అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది కాస్త క్లమ్జీగా వచ్చింది. ఇఫ్ పాసిబుల్ ఇంకొంచెం క్లియర్గా ఇవ్వగలిగితే మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ జూమ్లో బాగానే వస్తుంది. ఒకసారి కాస్త జూమ్ క్లోజ్కి వెళ్ళి ప్రయత్నం చేయండి టైట్ ఫ్రేమ్కి. ఇది కాస్త బ్లర్గా వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇది. ఓకే, సో ఒకసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సరే, మీరు చూడొచ్చు బ్లాకేజ్ అండ్ వాష్ అవుట్ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్లు, అలాగే రోడ్లు కొట్టుకుపోవచ్చు, లేకపోతే బ్లాకేజ్ ఏర్పడచ్చు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఇటు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తుంది. ఇంకా ఏమంటోంది, డ్యామేజ్ అకర్స్ ఇన్ రైల్వే లైన్స్, రైల్వే లైన్లకు ప్రమాదం జరగచ్చు. దాంతోపాటు సివియర్ ఫ్లడ్ అకర్స్ ఇన్ ప్లెయిన్స్, దాంతోపాటు భారీగా వరదలు, తీవ్రమైన వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కమ్యూనిటీ సర్వీసెస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఎక్సెట్రా విల్ బి ఎఫెక్టెడ్ అట్ లార్జ్. కమ్యూనికేషన్ అంటే టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటి వాటి మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. 4వది, మేజర్ డ్యామేజ్ టు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. అలాగే అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి ఇటు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. క్రాప్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. అలాగే అంటే ఇటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక ఆ తర్వాత సివియర్ ఎఫెక్ట్ ఆన్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటూ కూడా, అంటే ఇటు జీవజాలం మీద కూడా కాస్త మనకి ఈ జంతుజాలంగా జీవజాలం వీటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఇంకా ఏమంటుంది, ఏం చేయాలి అనేది ఆ లాస్ట్ కాలం మీరు చూడొచ్చు. రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ అంటే అర్థం చేసుకోండి, మూవ్మెంట్ అటు ఇటు వెళ్ళడం ఇది తగ్గించండి. అంటే అటు ఇటు తిరిగి ప్రయాణం చేసే అంశానికి సంబంధించి, వెళ్ళే సంబంధించి అంటే అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, మూవ్మెంట్ని, ఆ కదలికలని పూర్తిగా నిషేధించాలి. నెసెసరీ అడ్వైజరీ మే బి ఇష్యూడ్ బై మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ డిస్ప్లేయింగ్ ద వార్నింగ్ అండ్ ద నెసెసరీ యాక్షన్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ వాటర్. అంటే సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు, అక్కడ సిబ్బంది అలర్ట్ అవ్వండి. ఏమవుతుంది, ఎందుకంటే ముందుగా మీరు అలర్ట్ అయితే కనుక ఆ వాటర్ లాగింగ్ అనేది లేకుండా ఉంటుంది, వాటర్ ఇబ్బందిగా లేకుండా ఎక్కడెక్కడ నీరు నిలవకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇలా అనేకమైన ఇష్యూస్ని, సజెషన్స్ని, దాంతోపాటు రిక్వెస్ట్ని చెప్పుకొచ్చిన సందర్భం. అంటే కొన్ని సలహాలు, కొన్ని హెచ్చరికలు చేసుకొచ్చిన సందర్భం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. కామారెడ్డికి సంబంధించి, అలాగే నిజామాబాద్కి సంబంధించి ఈ రాత్రి కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి గడిచిందా మనం గండం నుంచి గట్టెక్కినట్టే. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఎందుకంటే రెడ్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మెదక్కు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ భారీ వర్షం
అక్కడ వర్షం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఒక్కసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలోని ఇంకొక కొద్ది గంటల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఎందుకంటే గత 2 రోజులుగా భారీ వర్షాలకి వరదలకి రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజాజీవనం పూర్తిగా స్తంభించుకుపోయింది. దీంతో పాటు ఇటు ఇబ్బందికర వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కామారెడ్డికి సంబంధించి కూడా అటువంటి రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. నిజామాబాద్ కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మిగిలిన ప్రాంతాలకు కూడా అలర్ట్ నిచ్చింది. ఒక్కసారి ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్ ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడానికి ఎల్లో అలర్ట్, హన్మకొండకి ఎల్లో అలర్ట్, అలాగే జగిత్యాలకు ఆరెంజ్ అలర్ట్, జనగాంకి ఎల్లో అలర్ట్, జయశంకర్ భూపాలపల్లికి ఎల్లో అలర్ట్, అలాగే కామారెడ్డికి రెడ్ అలర్ట్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, ఖమ్మానికి మళ్ళీ గ్రీన్ అలర్ట్, కొమరం భీం ఆసిఫాబాద్ ఆరెంజ్ అలర్ట్, అలాగే మహబూబాబాద్కి ఎల్లో అలర్ట్. దాంతోపాటు మహబూబ్ నగర్కి నార్మల్గా గ్రీన్ అలర్ట్ ఉంది. మంచిర్యాలకి ఆరెంజ్ అలర్ట్, మెదక్కి ఆరెంజ్ అలర్ట్, అలాగే ములుగుకి ఎల్లో అలర్ట్, నిర్మల్కి ఆరెంజ్ అలర్ట్, నిజామాబాద్కి రెడ్ అలర్ట్, పెద్దపల్లికి ఆరెంజ్ అలర్ట్, రాజన్న సిరిసిల్లకి ఆరెంజ్ అలర్ట్, అలాగే సంగారెడ్డికి ఎల్లో అలర్ట్, సిద్దిపేటకి ఎల్లో అలర్ట్తో పాటు వరంగల్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇటు ఎల్లో వార్నింగ్ ఉన్న చోట భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్ ఉన్న చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉన్న చోట అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సమ్వేర్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి నష్టం వాటిల్లింది వరద ప్రవాహానికి ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మెదక్తో పాటు మిగిలిన ప్రాంతాలకి ఒకసారి ఆ విజువల్స్ చూడండి.